పెళ్లి చీరలు నగలు ఇంట్లోనే మర్చిపోయి ఇక్కడేమో వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు. పెళ్లికి ఇంకా టైం 6 to 7 hours మాత్రమే ఉంది. నాకేమో ఏడుపు షివరింగ్ వచ్చేస్తుంది. ఒక పక్క నా శాలరీతోనే నేను నా శారీస్ కొనుక్కున్నాను. 1.5 month ముందే శారీస్ కొనుక్కొని బ్లౌజెస్ ఎక్కడ కుడతారు అని బాగా సెర్చ్ చేసి కుట్టించుకొని మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ బ్యాగ్ లో ఉన్న శారీస్ కానీ నగలు కానీ అన్నిటి విలువ వచ్చేసి ఒక 30 lakhs వరకు ఉంటుంది. అంత అజాగ్రత్తగా వదిలేసి వచ్చారు మా వాళ్ళు. ఒకవేళ మా ఇంటి నుంచి ఎవరైనా తీసుకొని రావాలన్నా కానీ మినిమం 12 hours పడుతుంది ఇక్కడికి రావడానికి. నేనేమో ఏడుస్తూనే ఉన్నా. ఇప్పుడేం చేయాలో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. పోనీ ఇక్కడ తీసుకుందాం అనుకున్నా కానీ అంత కాస్ట్ పెట్టి మళ్ళీ శారీస్ తీసుకోవడం అంటే చాలా కష్టం కదా. ఇంకా లాస్ట్ కి నా లెహంగా మా చెల్లికి ఇచ్చి తను తెచ్చుకున్న శారీ నగలు నేను వేసుకున్నాను. పాపం తను అసలు ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది మనకంటూ ఒక తోడు ఉంటే ఇట్లానే ఉంటదేమో అని. ఇంకొక శారీ అయితే బయట తీసుకున్నాము 10,000 లో. ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నాను నేను. ఈ రోజు నా పెళ్ళన్న హ్యాపీనెస్ కూడా లేదు నాకు. మెయిన్ గా ఒక పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ ఇంట్లో పెట్టి వచ్చామే అని. ఇలా తన బాధని కవిత గారు మనకి మెయిల్లో షేర్ చేశారు. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? మీ మ్యారేజ్ లో కూడా ఇలానే ఏదైనా మర్చిపోయారా అనేది కామెంట్స్ లో చెప్పండి.